బాలకోటి గారు, చెప్పండి వర్మ గారు. ఏంటి రచ్చ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడుతున్నారా? అనిత గారు మాటల్లో ఆంతర్యం ఏంటి? మరి పోలీసుల్ని గుడ్డలు ఊడదీస్తామని జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు ఈరోజు పెద్ద ఎత్తున అది సంచలనాలు రేపుతున్నది. విపరీతంగా సోషల్ మీడియాలో అవే పోస్టులు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు అయితే తల్లే నరికేస్తామంటున్నారు. వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లగాడు కాదండి. అతనికి అట్టిపండు ఒలిచి పెట్టినా తెలియనంత అమాయకుడేం కాదండి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, 14 ఏళ్ళుగా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న వ్యక్తి. వాళ్ళ నాన్నగారికి వారసత్వం ఉంది. ఆయన ఎన్నో పాదయాత్రలు గట్రా అన్ని చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పదే పదే, ఒకసారి కూడా కాదు, ఇప్పుడు రాప్తాడులో మాట్లాడటం కాదు, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చినా ఏ కార్యక్రమానికి వచ్చినా పోలీసుల గుడ్డలెప్పదీసి రోడ్డు మీద నిలబెడతాను అంటుంటాడు. నిన్న గుడ్డలెప్పదీసి రోడ్డు మీద నిలబెట్టమే కాదు, అసలు ఉద్యోగాల నుంచి కూడా పీకేస్తాను అని అన్నాడు. మరి ఇది ఎంత బాధ్యతాయుతమైన మాటలో మాకైతే అర్థం కావడంలా. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది వ్యూహాత్మకంగా ఏమైనా అడుగులు వేస్తున్నాడా? అలా మాట్లాడితే వైసీపీ కార్యకర్తల్లో మళ్ళీ బీపీ వచ్చి షుగర్ లెవెల్ బాగా పెరిగి గుండెపోటు కూడా బాగా పెరిగి అందరూ కూడా గ్రామాల్లో దాడులు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలుగు చేసి ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా ఏదన్నా మార్చేస్తారనుకుంటున్నారేమో అర్థం కావడంలా. ఎందుకంటే ఈ వ్యాఖ్యల్ని ఏదో నోరు జారితే, ఒకసారో అరసారో నోరు జారితే మనం ఏదైనా ఖండించవచ్చు. ఇవి బాధాకరం, ఇది విషాదకరం, ఇవి చాలా తప్పుడు మాటలని చిన్న మాటలతో మనం సర్ది పెట్టలేని మాటలు ఇది. ఎందుకంటే నిజానికి ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఆ రామగిరి ఎస్ఐ అన్న మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? నీకు తెలుసు, మనకు తెలుసు ఒక విషయం వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలరు, కానీ ఒక ఎస్పీనో, ఒక సిఐనో, ఒక డిఎస్పీనో, ఒక ఎస్ఐనో మాత్రం కాలేడు. ఆఖరి కానిస్టేబుల్ కూడా కాలేడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి వచ్చినా వాళ్ళు కష్టపడి చదివి సంబంధిత పరీక్షలు రాసి వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గత 5 ఏళ్ళు ఇదే పోలీస్ యంత్రాంగం మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో నా గణాంకాల ప్రకారంగా 59,636 మంది పోలీసులు ఉన్నారు వర్మ గారు. ఈ 59,000 మంది బట్టలు అప్పగిస్తారా? ఏమన్నా ఉంటే మరి శేఖర్ రెడ్డి గారు చెప్పాలి. పోనీ వీళ్ళు ఏమన్నా బట్టలు ఇచ్చామన్నా కుట్టించారా? వీళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చామన్నా తొడిగిచ్చారా? పైపెచ్చేందంటే అనంతపురం ఎస్పీ ఒక మహిళ, అనంతపురం డిఐజీ ఒక మహిళ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు అంటున్నప్పుడు వెనకనే ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. దాదాపు 1100 మంది పోలీసు బందోబస్తు, 250 మంది పోలీసు బంధు ఎలిఫ్యాడ్ దగ్గర. ఆయన రక్షణ కోసమే ఎలాంటి సంఘటనలు జరగకోకుండా జరిగిన కార్యక్రమం. నేను గుడ్డలెప్పదీస్తా, ఈ గుడ్డలెప్పదీసే పంచాయతీ ఏంటో నాకేం అర్థం కావట్లా. మరి ప్రభుత్వం కూడా దీన్ని ఎందుకు చూస్తూ ఉంటుందో నాకు అర్థం కావట్లా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ మీద జరిగిన అఘాయిత్యానికి వెళ్తున్నప్పుడు ఆ రోజున మహిళా కమిషనర్గా ఉన్న వాసిరెడ్డి పద్మ గారు నోటీస్ ఇచ్చారు.